అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సంస్కృత సూక్తులు 8వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో మరో చక్కని 2 సంస్కృత శ్లోకాలు, వాటి యొక్క భావాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇందులో మొదటి శ్లోకంలో కవి ఏం చెప్తున్నాడంటే, అగ్ని లేకుండా శరీరాన్ని దహించేవి ఏమిటి అనే విషయాన్ని మనకి శ్లోకంలో కవి తెలియజేస్తున్నాడు. కుగ్రామవాస, కుజనస్య సేవ, కుభోజనం, క్రోధముఖీ చ భార్య, మూర్ఖస్య పుత్ర, విధవా చ పుత్రి, వినాగ్నినానం దహతే శరీరం. కుగ్రామవాస అంటే కుగ్రామంలో నివసించడం. కుగ్రామం అంటే ఏమిటి? చాలా చిన్న గ్రామం, ఏ విధమైన సౌకర్యాలు లేనటువంటి పల్లెటూరు. అక్కడ నివసించడం అంటే చాలా కష్టతరమైన విషయం. సమయానికి వైద్య సదుపాయం అందదు, పాఠశాలలు ఉండవు, డబ్బు సంపాదించుకోవడానికి సరైన ఉపాధి సౌకర్యాలు ఉండవు, అన్ని రకాలుగాను ఇబ్బందులే. అలాగే కుజనస్య సేవ, చెడ్డవాళ్ల దగ్గర సేవ చేయవలసి రావడం. మనకున్నటువంటి మంచి భావాలకు అనుగుణంగా అవతలవాడు లేకపోతే ఒక దుర్మార్గుడి దగ్గర పని చేయాల్సి వస్తే అది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. అలాగే కుభోజనం, మనకి ఇష్టం లేని చోట భోజనం చేయవలసి రావడం. ఇష్టం లేకపోవడం అంటే ఏమిటి? ఇక్కడ కులాలు గోత్రాలు కాదు. మనం శాకాహార భోజనం తింటాం అనుకోండి, అక్కడ మాంసాహారం వండారు, తప్పనిసరిగా మనం హాజరవ్వాల్సి వస్తుంది. అలాంటి చోట భోజనం చేయడం అంటే అది చాలా ఇబ్బందికరమైన విషయం అన్నమాట. అంటే మనకి అలవాటు లేని ఆహార పదార్థాలతో భోజనం చేయవలసి రావడం. క్రోధముఖీచ భార్య, ఎప్పుడు కోపంతో ఉండేటటువంటి భార్య, ఎప్పుడు నవ్వనేది ఉండదన్నమాట. ముఖాన్ని మొహం చూసేటప్పటికల్లా చాలా క్రోధంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి భార్యతో ఉండడం. మూర్ఖస్య పుత్ర, ఎంత చెప్పినా వినిపించుకోనటువంటి మూర్ఖుడైన కొడుకు. అలాగే విధవాచ పుత్రి, భర్త చనిపోయి పుట్టినింటిలో ఉన్నటువంటి స్త్రీ. వినాగ్నినా నందహతే శరీరం, ఇవన్నీ కూడా అగ్ని లేకుండానే శరీరాన్ని దహించేస్తాయి. అంటే మనకి తెలియకుండానే మనలో మనం కృంగిపోతాం అన్నమాట ఇటువంటి సమస్యలు వస్తాయి అని కవి మనకి శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకొకటి ఏమిటంటే, అస్థిరం జీవనం లోకే, అస్థిరం యవ్వనం ధనం, అస్థిరం దారపుత్రాది ధర్మకీర్తి ద్వయం స్థిరం. అస్థిరం జీవనం లోకే, ఈ లోకంలో జీవితం అనేది అస్థిరం. అంటే పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించవలసిందే. గీతలో భగవానుడు అదే చెప్పాడు కదా, జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి ప్రాణి చనిపోవక తప్పదు, అది మనిషి అయినా సరే. అస్థిరం యవ్వనం ధనం, ఇంకా మన వయస్సు, యవ్వనం అంటే మంచి వయస్సులో ఉన్నాం, మనం చాలా బాగున్నాము అనుకుంటాం, కానీ ఇది అస్థిరం, ఇది స్థిరం కాదు. అలాగే ధనం, సంపాదించిన ధనం, ఒక తరంలో ధనం ఉండొచ్చు, ఇంకొక తరంలో పేదవాళ్ళు అవ్వచ్చు. ధనం అనేది అస్థిరం. అస్థిరం దారపుత్రాది, దార అంటే భార్య, పుత్రులు, బంధువులు, వీళ్ళందరూ కూడా అస్థిరాలే. మరి స్థిరమైంది ఏమిటంటే ధర్మ కీర్తి ద్వయం స్థిరం. నువ్వు పాటించినటువంటి ధర్మము, నువ్వు గడిపిన ధర్మబద్ధమైన జీవితము, నువ్వు సంపాదించుకున్న కీర్తి, ఇవి ఏవైతే ఉన్నాయో మన వెనకాల ఇవే వస్తాయి. మనం మరణించిన తరువాత కూడా మనని బ్రతికి ఉండేలా చేసేవి ధర్మం, కీర్తి, ఈ రెండు మాత్రమే స్థిరము సుమా అని కవి మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇవి చాలా మంచి మాటలు. జీవితానికి అన్వయించుకోగలిగితే మన జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అందుకే ఈ సూక్తులన్నీ నేను చిన్నారుల కోసం చెప్తున్నాను. చక్కగా వినండి, మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి, మంచి భవిష్యత్తుని సాధించండి. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.